మనకు తెలిసి ఈ గ్రోప్ ఇమేజ్ మోడల్లో 4 మోడ్స్ ఉన్నాయి. నార్మల్, ఫన్, ఫాస్ట్ అండ్ స్పైసీ. ఎవరైతే అడల్ట్స్ ఉంటారో వాళ్ళు ఈ స్పైసీ మోడల్లో ఆపరేట్ చేసుకోవచ్చు అనమాట. దీనిలో కొన్ని సెక్షువల్లీ సజెస్టివ్ ఇమేజెస్ కానీ, సెక్షువల్లీ న్యూడ్ ఇమేజెస్ కానీ ఇలాంటివి జనరేట్ అవుతాయి. ముఖ్యంగా డీప్ ఫేక్ అనమాట. అంటే ఒక అమ్మాయిని అబ్బాయిని చూపించకూడనంత విధంగా అవుతాయి. ఎక్కువగా ఆడపిల్లల విజువల్స్ కానీ, ఇలాంటి పబ్లిక్ ఫిగర్స్ కానీ ఇవన్నీ బయటకు వస్తున్నాయి అనమాట. రీసెంట్గా మనం చూస్తే టేలర్ స్విఫ్ట్, ఒక ప్రముఖ గాయని, మనకు తెలుసు హాలీవుడ్, ఆవిడ యొక్క న్యూడ్ ఇమేజ్ ఒకటి, న్యూడ్ షార్ట్ వీడియో ఒకటి బయటకు వచ్చింది. అంతేకాదు ఆవిడ యొక్క డిగ్నిటీ కానీ ఇవన్నీ కూడా క్వశ్చన్లో పడతాయి కదా. ఇవన్నీ ఆలోచించకుండా ఇలాంటి ఇమేజ్ జనరేషన్ ఫీచర్ అనేది ఎలా పెట్టారని చెప్పి కూడా చాలా మంది గ్రోకుని తిడుతున్నారనమాట. అనాథరైజ్ ఇమేజ్ మ్యానిపులేషన్ అంటాం. అంటే మన పర్మిషన్ లేకుండా మన ఇమేజ్ మ్యానిపులేషన్ అనేది ఇది చాలా పెద్ద క్రిమినల్ యాక్టివిటీ, అనెథికల్ యాక్టివిటీ అని కూడా అభిప్రాయపడుతున్నారనమాట. కంట్రీస్ అంటే మహిళల పట్ల, వాళ్ళ డిగ్నిటీ పట్ల ఇంత పెద్ద అసభ్యకరమైన సంగతులు జరుగుతుంటే మన కంట్రీ ఎందుకు ప్యాసివ్గా ఉంటుంది, ఉండకూడదని చెప్పి కూడా చాలా మంది అభిప్రాయపడుతున్నారు. అందుకనే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా దీని మీద ఎక్స్కి అల్టిమేటం ఇచ్చి 72 గంటల లోపల యాక్షన్ తీసుకోవాలి. యాక్షన్ ఏం తీసుకున్నారో ఆ రిపోర్ట్ కూడా గవర్నమెంట్కి సబ్మిట్ చేయాలని చెప్పిందనమాట.